రేవంత్ రెడ్డి. కవిత ఏది మాట్లాడినా కవిత వాయిస్ని, కవిత బాధని ఏ సోషల్ మీడియా మోస్తుంది? డైరెక్ట్గా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజెస్లో కవిత మాట్లాడినటువంటి స్పీచ్లు కానీ, కవిత మాట్లాడినటువంటి సోషల్ మీడియా ఏమంటాం, హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడినట్టు కానీ, లేకపోతే మొన్న అసలు మండలిలో ఎవరికి రాని అవకాశము నందమూరి తారక రామారావు గారు, ఆయనకి రాని అవకాశం కూడా కల్వకుంట్ల కవితకు నేను లాస్ట్ రాజీనామా చేసిన కదా, నేను ఇంకా రాను కదా, నాకు అవకాశం ఇవ్వండి అని ఈవిడ గారు అడిగితే ఆయన గారు ఎవరు మన మండలి చైర్మన్ గారు ఇచ్చినారట. కానీ విని ఎరగనటువంటి దృశ్యం. ఎవరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఇక్కడ? రేవంత్. అంటే వాళ్ళ ఇంటి పంచాయతీలు ఇవ్వని అంటలేను, ఇంటి పంచాయతీలు ఉన్నాయి. కానీ ఈ పంచాయతీలు ఎవరికి ప్లస్ అవుతున్నాయి? ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డికి ప్లస్ అవుతున్నాయి. బిజినెస్ పార్ట్నర్షిప్లు ఉన్నాయి కాబట్టి. సో కాంగ్రెస్ పార్టీతోనే మమేకమై కల్వకుంట్ల కవిత పనిచేస్తున్నారు ఇప్పటి వరకు. రేవంత్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ కవిత గారికి చాలా ఉన్నాయి. కవిత ఎవరెవరినైతే టార్గెట్ చేసి మాట్లాడుతుందో, ఇప్పుడు హరీష్ రావు అన్నారు, హరీష్ రావుకి ఫస్ట్ పోయినాయి నోటీసులు. ఇదంతా ఒక రాజకీయం. బట్ ఇక్కడ హరీష్ రావు తప్పు చేయలేదా అంటే మీకు తెలుసు, నాకు తెలుసు. ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేసిరో తెలుసు. ఫస్ట్ ఆ సోమేష్ కుమార్ దగ్గర నుంచి మొదలు పెడితే కేటీఆర్, సంతోష్ కుమార్, ఈ కేటీఆర్ బ్యాచ్ ఉంటారు, బినామీల బ్యాచ్ కొంతమంది, ఈ ఎమ్మెల్సీ నవీన్ రావో ఎవరో మరి రావో రెడ్డో తెలియదు. తర్వాత అతను కొంతమంది ఎవరైతే ఈ చేతులు మారినాయో ఆ ఎక్విప్మెంట్ సాఫ్ట్వేర్ కొనడానికి. తర్వాత థర్డ్ ప్లేస్లో హరీష్ రావు వస్తాడు. వీళ్ళందరూ ఒకటే నావా, ఒకటే బోట్ల నుంచి ప్రయాణిస్తారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఎప్పుడో కనుమరుగైపోయిందని అనుకున్నారు కదా అంతా. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం చేసింది గవర్నమెంట్ అంటే ఏం చేయలే. మా ఫోర్త్ ఎస్టేట్కి మంచి మసాలా న్యూస్ దొరికింది, మంచి న్యూస్ దొరికింది. రోజు కేటీఆర్ అరెస్టు, హరీష్ రావు అరెస్టు, లేకపోతే ఇంకేదో గిదే వార్తలు చెప్పుకోనికి తప్ప, ఆ ప్రభాకర్ రావు అరెస్ట్ అనో ఇంకేదో చెప్పుకోనికి తప్ప, అంతకు మించి ఈ 2 years నుంచి